టీ మీడియా ప్రేక్షకులకు స్వాగతం, సుస్వాగతం. దినఫలాలు శీర్షికన ఈరోజు మరి అష్టమి ఉదయం 6:22 వరకు, ఆపై నవమి. ఈరోజు సీతానవమి అని మరి సీతాదేవి పుట్టినరోజుగా చేసుకోవటం అనేది వస్తుంది కనుక ఏమాత్రం అవకాశం ఉన్నా కూడా ఇంట్లో సీతారాముల వారికి వడపప్పు పానకం నివేదన చేయటం వల్ల కూడా చాలా మంచి జరిగే అవకాశం అయితే ఉంటుంది. అలాగే ఈరోజు నక్షత్రం అయితే మఖా నక్షత్రం. ఈ మఖా నక్షత్రం అనేది సాయంకాలం 6:15 వరకు ఉంటుంది. ఇక ఇప్పుడు ముందుగా మేషరాశి వారి యొక్క ఫలితాల గురించి తెలుసుకుందాం. మేషరాశి వారు ఈరోజు ఏదైనప్పటికీ కూడా మిశ్రమ ఫలితాలు ఎక్కువగా పొందడానికి ఉంటుంది. ఇంట్లో సంతానపరంగా అయితేనేమి, తర్వాత వీరి యొక్క తొందరపాటు నిర్ణయాల వల్ల అయితేనేమి ఎంతో కొంత సమస్యలు ఎదుర్కోవటం అనేది ఉంటుంది. ఇక ఆర్థికంగా చెప్పుకోదగిన ఇబ్బందులు లేకపోయినప్పటికీ కూడా అధికంగా ఊపిరి సల్పని ఖర్చులు వెంటాడుతూ ఉండటం, ఇంట్లో ఏదో ఒక వస్తువు పాడవటం, దాని ద్వారా ఎంతో కొంత ఖర్చు అవటం, ఇలా ఖర్చులు అనేది మితిమీరి ఉండటం అనేది కూడా ఉంటుంది. సాధ్యమైనంత వరకు కూడా ఈరోజు మరి వెంకటేశ్వర స్వామిని పూజించడం వల్ల ఎంతో కొంత ప్రయోజనం అనేది ఉంటుంది. తదుపరి వృషభ రాశి. వృషభ రాశి వారికి కూడా ఈరోజు గృహ సంబంధించిన విషయాల్లో కొంతవరకు జాగ్రత్తగా ఉండాలి. తర్వాత బంధుమిత్రాదుల వల్ల కూడా సమస్యలు ఎదురవటం, తర్వాత ఎవరైనా సరే ఆత్మ బంధువులు కానీ లేదా కొంతవరకు మరి వయసు పడిపోయిన మన బాగా కావాల్సిన మిత్రులు అయితేనేమి వారికి సడన్గా ఏదైనా సరే ప్రమాదాలు కానీ ఆకస్మిక పెద్ద అనారోగ్యాలు కానీ పాలయ్యే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. ఇంకా వృత్తి ఉద్యోగాల్లో ఎలాంటి పెద్దగా చెప్పుకోదగిన సమస్యలు అయితే ఉండవు. ఈరోజు సాధ్యమైనంత వరకు కూడా వీరు దుర్గాదేవికి సంబంధించిన పూజలు చేసుకోవటం వల్ల ఎంతో కొంత ప్రయోజనం అయితే ఉంటుంది. తదుపరి మిథున రాశి. మిథున రాశి వారు ఈరోజు ఏ పని అయినప్పటికీ కూడా అందులో తమదైన శైలిలో దాన్ని పూర్తి చేయటం అనేది ఉంటుంది. తర్వాత బంధుత్వాలతో కానీ ఇతరులతో కానీ వీరి యొక్క సంబంధ బాంధవ్యాలు మరింత మెరుగుపడటం అనేది ఉంటుంది. కొత్త మిత్రులు కలుసుకోవటం, కొత్త పరిచయాలు ఏర్పాటు చేసుకోవటం అనేది కూడా తద్వారా ఎంతో కొంత లాభం జరిగే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. చిన్న చిన్న ప్రయాణాలు వాటి విషయంలో కూడా ఎంతో కొంత లాభపడే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. ఏదైనప్పటికీ కూడా అధిక భాగం అయితే ఈరోజు మిథున రాశి వారికి మంచి ఫలితాలు ఉంటాయి. అయినప్పటికీ కూడా వీరు ఈరోజు ఆంజనేయ స్వామికి సంబంధించిన పూజలు చేసుకోవటం వల్ల ఎంతో కొంత ప్రయోజనం అయితే ఉంటుంది. కర్కాటక రాశి వారికి ఈరోజు ఆర్థికంగా ఖర్చులు ముమ్మరంగా ఉండటం అనేది ఉంటుంది. అయ్యవారిని గీద్దాం అనుకుంటే అది కోత అయినట్టు ఏదో చేద్దాం అనుకుని మరేదో చేసేలాగా బుర్ర మారిపోతూ ఉండటం అనేది, చపల చిత్తం అనేది పెరిగిపోవటం అనేది కూడా కనిపిస్తుంది. ఇంట్లో ఎవరో ఒకరి రూపంలో ఏదో ఒక సమస్య కొట్టుమిట్టాడటం అనేది కూడా కనిపిస్తుంది. కనుక ఈరోజు అన్ని విషయాల్లో కూడా ఎంతో కొంత సమయమును చూపించడం అనేది, ఆలోచనలతో ముందుకెళ్ళటం అనేది కూడా అవసరం. ఈరోజు సాధ్యమైనంత వరకు కూడా వీరు సుబ్రహ్మణ్య స్వామికి సంబంధించిన పూజలు చేసుకోవటం వల్ల ఎంతో కొంత ప్రయోజనం అనేది ఉంటుంది. సింహరాశి వారికి ముఖ్యంగా మరి పొబ్బలో పుట్టిన వారికి కానీ ఉత్తరంలో పుట్టిన వాళ్ళకి కానీ మరిన్ని మంచి ఫలితాలు కలిగే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. ఇక వృత్తి ఉద్యోగాల్లో కూడా గౌరవ మర్యాదలు పెరగటం, తర్వాత ఎవరైనప్పటికీ కూడా ఇంట్లో కళ్యాణానికి వేచి ఉంటే కనుక వారి పరంగా కూడా ఎంతో కొంత మరి పనులు అనేది ముందుకెళ్ళటం అనేది కూడా కల్పిస్తుంది. దూర ప్రయాణాలు లాభం చేకూర్చడం అనేది ఉంటుంది. ఒక్కోసారి పుణ్యక్షేత్ర సందర్శన అలాంటివి కూడా కలిగే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. ఖర్చులు అధికంగా ఉన్నప్పటికీ కూడా పెద్దగా చెప్పుకోదగిన ఇబ్బందులు అయితే రావు. ఈరోజు సాధ్యమైనంత వరకు కూడా నరసింహస్వామికి సంబంధించిన పూజలు చేసుకోవటం వల్ల ఎంతో కొంత మేలు జరుగుతుంది. తదుపరి కన్యారాశి. కన్యారాశి వారికి ఈరోజు మిశ్రమ ఫలితాలు ఎక్కువగా ఉంటాయి. మానసికంగా కుదురుగా ఉండలేకపోవటం, ఆలోచనలు తీసుకోవటంలో ఎంతో కొంత అయోమయ సందిగ్ధ పరిస్థితి లోనవటం అనేది కనిపిస్తుంది. ఇంకా దూరంలో ఉన్న వాళ్ళకైతే కనుక ఎంతో కొంత ప్రయోజనం అయితే ఉంటుంది. అంటే ఏదైనా సరే విదేశాల్లో కానీ తర్వాత బాగా దూర ప్రాంతాల్లో ఉండి ఉద్యోగాలు చేసే వాళ్ళకి కానీ ఎంతో కొంత లాభం చేకూరటం అనేది ఉంటుంది. ఇంకా సంబంధాలు అయితే కనుక దగ్గర దాకా వచ్చి కుదరని ఇబ్బందులు అయితే ఈరోజు కూడా అలానే ఉండటం అనేది ఉంటుంది. ఈరోజు సాధ్యమైనంత వరకు కూడా మరి వెంకటేశ్వరుని పూజించుకుంటే ఎంతో కొంత ప్రయోజనం ఉంటుంది.
తులారాశి వారికి ఈరోజు లాభంలో చంద్రుడి యొక్క సంచారం ఉండటం వల్ల ఖర్చులు ఎక్కువ ఉన్నప్పటికీ కూడా లాభాలు కూడా అదే రీతిలో ఉండటం వల్ల కొత్త కొత్త వస్తువులు సమకూర్చుకోవటం, ఇంటికి సంబంధించిన సౌకర్యాలు మెరుగుపరుచుకోవటం అనేది అయితే కనిపిస్తుంది. మిత్రులు బంధువుల ద్వారా ఎంతో కొంత లాభం చేకూరే పరిస్థితులు కూడా కనిపిస్తున్నాయి. ఇక ఎవరైనా సరే విదేశీ ప్రయాణాలకి ఏర్పాట్లు చేసుకుంటున్నట్టయితే కనుక ఆయా ప్రయత్నాల్లో వీరు సఫలీకృతం కావటం అనేది, అంటే కొత్తగా వీసా రావాలన్నప్పటికీ లేదా పాస్పోర్ట్కి సంబంధించిన వ్యవహారాలు కానీ అవి ఎంతో కొంత ముందుకెళ్లే పరిస్థితులు అయితే ఈరోజు అయితే అధికంగా కనిపిస్తున్నాయి. ఈరోజు సాధ్యమైనంత వరకు కూడా వీరు సుబ్రహ్మణ్య స్వామికి సంబంధించిన పూజలు చేసుకోవటం వల్ల ఎంతో కొంత ప్రయోజనం అయితే ఉంటుంది. తదుపరి వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వారు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ముందుకు సాఫీగా వెళ్ళిపోవటం అనేది ఉంటుంది. వృత్తి ఉద్యోగాల్లో చిన్న చిన్న మార్పులు ఉన్నప్పటికీ కూడా అవి అధిక భాగం వీరికి ఆనందాన్ని ఇచ్చేవి, సంతృప్తిని ఇచ్చేవి అయ్యి ఉండటం అనేది ఉంటుంది. ఇక ప్రయాణాలు చేసేప్పుడు మాత్రం ఎంతో కొంత జాగ్రత్తగా ఉండాలి. ముఖ్యంగా వాహనాలు నడిపేప్పుడైతే కనుక మరింత జాగ్రత్తగా ఉండవలసిన అవసరం అయితే కనిపిస్తుంది. ఏవైనా సరే ఒక్కోసారి వస్తువులు పోగొట్టుకోవటం, చిన్న చిన్న ప్రమాదాలకి లోనవటం, ఇలాంటి పరిస్థితులు అయితే కనిపిస్తుంది. కనుక జాగ్రత్తగా ఉండటం అనేది అవసరం. ఈరోజు సాధ్యమైనంత వరకు కూడా గణపతికి సంబంధించిన ఆరాధన చేసుకోవటం వల్ల ఎంతో కొంత లాభం అయితే ఉంటుంది. ధనుర్రాశి వారికి కూడా ఈరోజు మిశ్రమ ఫలితాలు అధికంగా ఉండటం అనేది ఉంటుంది. మానసికంగా ఏవో రకమైన చికాకులు కలగటం, తర్వాత ఏవైనా సరే ప్రయాణాలు ఇలాంటివి కూడా ఆకస్మికంగా ఏర్పడటం, ఎంతో కొంత ఖర్చులు అధికంగా లోనవటం అనేది ఉంటుంది. ఏవైతే మనం వార్తల కోసం వేచి ఉంటామో ఆ వార్తలు మరి కొంతకాలం వాయిదా పడే అవకాశాలు కూడా ఎక్కువ కనిపిస్తుంది. ఈరోజు వీరు వెంకటేశ్వర స్వామికి సంబంధించిన పూజలు చేసుకోవటం ఉత్తమం. మకర రాశి వారికి అయితే ఈరోజు జాగ్రత్తగా ఉండవలసిన అవసరం అయితే ఎక్కువ కనిపిస్తుంది. ఆకస్మిక అనారోగ్యాలు, ఏవో రకమైన తలవంతలంపుగా అవమానాలు ఎదురయ్యే పరిస్థితులు అయితే అధికంగా కనబడుతున్నాయి. ధనం కూడా ఎందుకు ఖర్చు అవుతుందో, ఎందుకు వస్తుందో, ఎందుకు వెళ్ళిపోతుందో తెలియని పరిస్థితులు అయితే కనిపిస్తున్నాయి. లక్ష్మీదేవిని ఎంత ప్రసన్నం చేసుకుందాం అనుకున్నప్పటికీ కూడా ఆమె ఎంతో కొంత ఈరోజు కన్నెర్ర చేయటం అనేది కూడా కనిపిస్తుంది. కనుక ఒకంత జాగ్రత్తగా ఉండటం అనేది మంచిది. ఈరోజు సాధ్యమైనంత వరకు కూడా దుర్గాదేవికి సంబంధించిన పూజలు అయితే మేలు చేస్తాయి. కుంభరాశి వారు ఈరోజు తమ తమ యొక్క పనుల్ని కొంత చాకచక్యంగా పూర్తి చేయటం అనేది ఉంటుంది. ఇక భాగస్వామ్య వ్యవహారాల్లో ఉన్న వాళ్ళైతే మాత్రం ఏవో రకమైన కొంత మనస్పర్ధలకు కానీ అపోహలకు కానీ తావిచ్చే పరిస్థితులు అయితే నెలకొంటాయి. కొత్తగా పెళ్లి కావాల్సిన వాళ్ళు ఎవరైతే ఉంటారో వాటికి సంబంధించిన విషయాల్లో ఒక పురోగతి ఏర్పడటం అనేది కనిపిస్తుంది. దూరపు సంబంధాలు బలపడటం అనేది కూడా కనబడుతుంది. ఈరోజు ఎక్కువ శాతం వీరికి అమ్మవారికి సంబంధించిన పూజలు మేలు చేయటం అనేది అయితే ఉంటుంది. చివరిగా మీనరాశి. మీనరాశి వారు ఈరోజు ఏ పని తలపెట్టినప్పటికీ కూడా అందులో ప్రోత్సాహకరమైన పరిస్థితులు ఎక్కువ తలపెట్టడం అనేది ఉంటుంది. ఇక భార్యాభర్తల మధ్య ఉండే చిన్న చిన్న సమస్యలు ఏవైతే ఉంటాయో అవి తగ్గుముఖం పట్టడం అనేది ఉంటుంది. కొత్తగా పెళ్లి కావాల్సిన వాళ్ళు ఎవరైతే ఉంటారో ఆ సంబంధాల్లో కూడా కొంత పురోగతి ఏర్పడటం అనేది ఉంటుంది. ఇక ఏవైనప్పటికీ కూడా కోర్టు కేసులు కానీ ఇతరత్ర ఏవైనా సమస్యలు ఉన్నా కూడా ఆ సమస్యలకు ఒక మార్గం అనేది అయితే ఈరోజు కనిపించే అవకాశాలు అయితే ఎక్కువ కనిపిస్తున్నాయి. ఈరోజు సాధ్యమైనంత వరకు కూడా వీరు వినాయకుడికి సంబంధించిన పూజలు చేసుకోవటం వల్ల ఎంతో కొంత ప్రయోజనం అయితే ఉంటుంది.